ప్రస్తుతం దేశమంతా ఒకటే చర్చ. EU యూరోపియన్ యూనియన్ నుంచి భారత్కి ఒక వాణిజ్య స్వేచ్ఛ ఒప్పందం అనేది జరిగింది. చాలామందికి అర్థం కావట్లేదు, అందుకని చెప్పి నేను చాలా సింపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తా. మరి సైంటిఫిక్గా చెప్పినా సరే ఏదో చెప్తున్నాడు వీడు అనుకోకుండా. ఏమీ లేదు, యూరోపియన్ యూనియన్తో మనకి వాణిజ్య ఒప్పందాలు అంటే ఎగుమతి దిగుమతికి సంబంధించినటువంటి సుంకాలు, టారిఫ్ ఏదైతే ఉందో కొంచెం తగ్గించమని. ఇంతకుముందు ఎక్కువ పర్సంటేజ్ ఉండేవి, ఇప్పుడు కొంచెం తగ్గితే ఈ మార్గం సుగమమై మనకి ఇంకొంచెం ఏంటంటే కొంచెం పర్సంటేజ్ ఎక్కువ మిగిలే అవకాశం ఉంటుంది. అది మనకి చాలా ఉపయోగం సింపుల్గా చెప్పాలంటే. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ నుంచి మనకి BMW, బెంజ్ కార్లు ఇటు వస్తాయి. వాటి మీద సుంకం ఎక్కువ ఉంటుంది, ట్యాక్స్. ఒకవేళ ఈ ఒప్పందం కుదిరింది అనుకోండి, ట్యాక్స్ తగ్గితే మనకు ఆ మెర్సిడెస్ బెంజ్ ఇప్పుడు ఇక్కడికి ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు ఉండే వస్తువు 70 రూపాయలకు వచ్చే అవకాశం ఉంది. సింపుల్గా చెప్పాలి అంటే ఆ ఒప్పందం లేనప్పుడు ఏంటంటే 100 రూపాయలకు కూడా కొనుక్కోవచ్చు అనుకున్న వస్తువు 170 రూపాయలు ఉండేది. ఇంతకు మించి ఇంకేమీ లేదు. చాలా అర్థమయ్యేలా చెప్పాలి అంటే, సో మన నుంచి ఎగుమతి అయ్యే ముడి వస్త్రాలు కానీ, తోలు ఉత్పత్తులు, లెదర్ కానీ, ఇంకా బోల్డ్ అన్ని రత్నాలు కానీ, డైమండ్స్ కానీ, ఈ టైప్ ఆఫ్ వస్తువులు ఏవైతే ఉన్నాయో వెళ్ళడానికి వాళ్ళు కనుక ట్యాక్స్ తగ్గిస్తే అక్కడికి మనము సౌలభ్యంగా వాణిజ్యం అంటే లైక్ పెట్టి అక్కడ వాళ్ళతో మనం స్వేచ్ఛగా చాలా హ్యాపీగా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసుకునే వీలైతే ఉంది. సో 10 years నుంచి ఇది ఎందుకో పెండింగ్లో ఉంది. మరి ఎందుకు ఉందో మనకి తెలియదు. మరి మోడీ ప్రభుత్వం రీసెంట్గా ఎందుకో చర్చలు జరిపారు అండ్ వాళ్ళు కూడా ఓకే చెప్పారు, సైన్ చేసేసారు, ఓకే డన్. మరి ఇదేంటి ఇంత ఈజీగా ఎందుకు అయింది అంటే ఇందులో పాజిటివ్స్ ఎంత ఉందో నెగిటివ్స్ కూడా అంతే ఉన్నాయి చెప్పాలి అంటే. ఇది 10 ఏళ్ళుగా పెండింగ్లో ఉంది అంటే ఏదో మనకు కావాల్సింది వాళ్ళు ఇవ్వట్లేదు, వాళ్ళకి కావాల్సింది మనం ఇవ్వట్లేదు అంటే వాళ్ళు కూడా ఇవ్వలేకపోయారు అని అర్థం. అయితే ఇక్కడ ఏంటంటే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీకి సంబంధించిన అంశాలు కూడా కొంచెం రిస్క్లో పడతా ఉంటాయన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఇది ఎలా జరిగింది, ట్రంప్ మీద ఉన్న కోపంతో జరిగినట్టుగా ఉంది సిట్యువేషన్. మనకు అవసరమై చేసినట్టుగా లేదు. నిజం మనకు అవసరమే, కాకపోతే ఏంటంటే ఇంకో రకంగా డెలివరీ అయింది. ఇప్పుడు ట్రంప్కి EUతో చెడిన తర్వాత మన ఒప్పందం చాలా సింపుల్ అయ్యేసరికి ట్రంప్ మీద గెలిచిన మోడీ అని చెప్పేసి చాలా వార్తలు రాస్తున్నారు. అయితే ఏదన్నా ఒప్పందం వేరే దేశాలతో పెట్టుకున్నప్పుడు యూరోపియన్ యూనియన్, అది ఒక దేశం కాదు మొత్తం పెద్ద సమూహం, ఎవరితోనో ఒప్పందం పెట్టుకున్నప్పుడు చాలా ఉంటాయి చూసుకోవాల్సినవి. వేరే దేశం మీద కోపంతో మనం అగ్రిమెంట్లు సైన్ చేస్తే ఫ్యూచర్లో మనకు కూడా కొన్ని నష్టాలు మిగిలే అవకాశం అయితే ఉంది. ఇట్లా శ్రీలంక అనుభవించింది, బంగ్లాదేశ్ అనుభవించింది. శ్రీలంక అయితే చైనాకి ఒక పోర్ట్ 99 yearsకి ఇచ్చేసింది. ఆ తర్వాత వాళ్ళ ఆధిపత్యం ప్రదర్శించేసరికి అది ఎటెటో వెళ్ళిపోయింది. ఆర్గానిక్ ఫార్మింగ్ అని చెప్పి అది పడిపోయింది. నెక్స్ట్ బంగ్లాదేశ్ మనం చూస్తూనే ఉన్నాం కళ్ళ ముందు ఏం జరిగింది అనేది. సో ఇట్లా కొన్ని దేశాలు చేదాడిపోతాయి. ఇప్పుడు మొన్న అమెరికా వశం చేసుకున్న వెనిజువేలా కూడా ఆర్థిక సంక్షోభంలోనే ఉంది. ఇన్ఫ్లేషన్ పెరిగింది. ఇప్పుడు ప్రజెంట్ మన రూపాయి వాల్యూ కూడా మన చేతుల్లో లేదు. 90, 92, 93. ఇంకా రేపటి రోజు ఇంకా పడిపోయే అవకాశం ఉంది. క్రమంగా ఇన్ఫ్లేషన్ పెరుగుద్ది, దేశ GDP చాలా రిస్క్లో ఉంటుంది. ఇట్లాంటివన్నీ కూడా ఒకరి మీద కోపంతోనో, ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా అలాగే ఉన్నాయి. సింగిల్ మ్యాన్ షో అనమాట. ఆయనకి ఏమనిపిస్తే చేసేస్తున్నాడు. కానీ అలా చేయకూడదు. ఏదైనా చెయ్యాలి అంటే అందరి సలహాలు తీసుకొని దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి తెలుసుకొని చేయాలి. మోడీ గారికి ఇవన్నీ తెలియదా, మనమే చెప్పాలా అంటే అఫ్కోర్స్ అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే ఒకటే సున్నితమైన అంశం, 10 ఏళ్ళ నుంచి అడుగుతున్న పెండింగ్లో ఉంది అనుకోకుండా ఇప్పుడేంటో వెంటనే ఓకే అయ్యింది అంటే దానివల్ల వీళ్ళకి ఏమి అడ్వాంటేజెస్ ఉన్నాయో కూడా తెలుసుకోవాలి కదా. రేపటి రోజు వాళ్ళ ఆధిపత్యం ప్రదర్శించినా కూడా మనం చూస్తూ కూర్చోలేము. అందుకని చెప్పేసి సో రక్షణ వ్యవస్థకైనా లేకపోతే ఈ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం వల్ల ఎంత పాజిటివ్నెస్ ఉందో అంత నెగిటివిటీ కూడా ఉంది. ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో అన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. కాబట్టి ప్రజెంట్ ఒకరి మీద కోపంతో అయినటువంటి చర్యగా చూసుకోకుండా నిజంగా మనకి దీనివల్ల ఎట్లాంటి బెనిఫిట్స్ ఉన్నాయి దాని మీద చర్చిస్తే బెటర్. థ్యాంక్ యూ సో మచ్.